మంచిర్యాల జిల్లా మందమర్రి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ సూచించారు. పోలీస్ కమిషనర్ మందమర్రి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ సెంటర్లోని రికార్డులను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది వివరాలను, నిర్వహిస్తున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలోని భౌగోళిక పరిస్థితులు, ఏజెన్సీ ప్రాంతంలో 170 యాక్ట్ అమలవుతున్న తీరు, ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి అనే వాటిపై ఏ విధంగా నియంత్రణ చేయాలనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఫిర్యాదుదారులతో మర్యాదతో ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా అడిగి జాప్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ విధులను క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా మందమర్రి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగిందన్నారు. నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించిన వారిపై పూర్తి నిఘా ఉంటుందని, నేరస్తులు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, హిస్టర్ షీట్ ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని, పొలిటికల్ వైలెన్స్, భౌతిక దాడులు, గొడవలు సృష్టించే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, సమస్యాత్మక ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికలలో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రజలంతా స్వచ్ఛందంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అక్రమ దందాలు అరికట్టేందుకు పోలీస్ టాస్క్ ఫోర్స్ నిరంతరం పనిచేస్తున్నాయని, చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వారిపై కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. 170 యాక్ట్ అమలవుతున్న తీరుపై మాట్లాడుతూ గిరిజనుల భూముల్లో ఇష్టారీతిన వెలుస్తున్న అక్రమ లేఅవుట్లను అరికట్టి గిరిజనుల భూములకు భద్రత కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఓవరాల్ గా మన ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, మందమర్రిలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏంటి, కేసెస్ ఎలా ఉన్నాయి, తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అజిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా తర్వాత చూడడానికి కోసం, అలాగే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ తెలుసుకోవడానికి కోసము, ఇవన్నీ అసెస్ చేయడం కోసం ఇక్కడ దీంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సిఐ అండ్ ఈవెన్ ఎస్ఐ ఆల్సో అవైలబుల్. కింద ఈ నోట్స్ కూడా రాయడం జరిగింది, వన్ ఆఫ్ ద ఇష్యూస్ అండ్ హౌ టు బి ట్యాకిల్డ్. అండ్ కమింగ్ ఎలక్షన్స్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, దాంట్లో భాగంగానే 16th ఎలక్షన్ రిలేటెడ్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మన హెడ్ క్వార్టర్లో, కమిషనర్ ఆఫీస్లో. ఆల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి జాయినింగ్ అండ్ దెన్ ఆఫీసర్స్, ఎంటైర్ ఆఫీసర్స్. దానికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో డూస్ అండ్ డోంట్స్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్లో, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ నాకాబందీ కానీ, తర్వాత చెక్ పోస్టులు కానీ, తర్వాత ఈ ఫ్రీబీస్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, తర్వాత ఎలక్షన్ గైడ్ లైన్స్ అన్నీ తూచా తప్పకుండా పాటించడానికి కోసం మేము అవన్నీ ప్రిపేర్నెస్ కోసం పెట్టాము. అది కాకుండా డాడా హెడ్స్ని, తర్వాత ఆల్ కబుల్ మాంగర్స్ని కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, అగ్రెస్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవ్రీథింగ్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ దిస్ పోలీస్ స్టేషన్. నో బిగ్ క్రైమ్, ఓన్లీ థింగ్ ఈజ్ 498 కేసెస్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత సూసైడల్ టెండెన్సీ ఉంది. దాని తర్వాత ఈ 170 యాక్ట్ ఇక్కడ అమల్లో ఉంది కాబట్టి కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి. కానీ ఒక ఎస్ఓపి ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము దాంట్లో ఏ డాక్యుమెంట్స్ చూడాలి, ఏ డాక్యుమెంట్ ఎవరికి ఉంది అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్తో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ఇవన్నీ క్లియర్గా యాక్యురేట్గా ఎవరి సైడ్ ఇది న్యాయం ఉంది అనే దాన్ని బట్టి అలా వెళ్ళాలని చెప్పేసి